సో ఎంతో మందిని ఎంటర్టైన్ చేసి ఎంతో మందికి ఇష్టమైన జూడో ఇప్పుడు కొంచెం దాని కండిషన్ బాగాలేదన్నమాట. అది ఇప్పుడు చూపిస్తా. సాధారణంగా నాకు కుక్కలు అంటే ఎక్కువ ప్రేమ, అంటే దాంతో. కానీ లాస్ట్ ఏంటంటే ఒక 2 days నుంచి అది కనిపించడం బంద్ అయిపోయింది. చక్కగా ఫుడ్ తినలే, అంటే నైట్ ఏడ్చుకుంటూ ఉండడం కానీ స్కూల్లో కాన్సన్ట్రేట్ అసలు చేయలేకపోతుండే నేను. సో అది నాకు చాలా తాకింది గుండెకి. అండ్ సో చూసినట్టయితే ఇప్పుడైతే వచ్చేసినాం అనమాట జూడో వాళ్ళ ఇంటికి. సో ఒకసారి జూడోని చూద్దాం, ఈడికైనా చూద్దాం, చూడాలంటుంది. ఇట్లా జూడో జూడో 1 year నుంచి ఆల్మోస్ట్ బాధపడుతుంది జూడో అంటే. కిందిగా ఇది ఒక దెబ్బ అన్నమాట, ఇది ఒక దెబ్బ అన్నమాట. కాళ్ళు ఊపుతా ఉంటాయి. సో చూడండి షేక్ ఎట్లయితుంది చూడండి ఒకసారి. చాలా వీక్ చేసేసింది చూడు ఒకసారి. అంటే నార్మల్గా లెగ్ ఎట్లా షేక్ అవుతుంది చూడదాంది, లెగ్ ఎట్లా షేక్ అవుతుంది చూడదాంది. పోతే కూడా ఎక్దమ్ గా రివర్స్ అయిపోతుంది చూడు. మారు మారు అంటే ఏమంటుంది, వద్దంటుందా మారు. సో హాయ్ గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్నెయిల్ చూసే ఉంటారు. సో జూడో అంటే మీకు తెలిసిందే. సో ఎంతో మందిని ఎంటర్టైన్ చేసి ఎంతో మందికి ఇష్టమైన జూడో ఇప్పుడు కొంచెం దాని కండిషన్ బాగాలేదన్నమాట. అది కూడా ఎట్లా అంటే మాకు జూడో ఎట్లా అంటే మా ఇంటి ముంగటనే ఉంటాడు అన్న. సో మేము పొద్దున్న లేస్తే ఈవినింగ్ కానీ ఎప్పుడు కానీ దాన్ని చూస్తూనే ఉంటాము. సో లాస్ట్ 1.5 year నుంచి అది దాని కండిషన్ అస్సలు బాగాలేదు. సో అన్న కూడా చాలా బాధపడుతుంటాడు. సో దాని కండిషన్ ఎట్లుంది ఏంది అనేది మీకు చూపిస్తామనేది అవుట్ ఆఫ్ కంటెంట్ ఇది ఒక వీడియో అనేది తీసుకొస్తున్నాం మీ ముందుకి. అంటే ఎంతమందికి జూడో తెలియదు కానీ జూడో అయితే చాలా మందిని ఎంటర్టైన్ చేసింది, అది మీ అందరికి కూడా తెలుసు. సో ఇప్పుడు కొంచెం జూడో పరిస్థితి కూడా బాగాలేదు. నేను ఒకసారి చూపిస్తాను. అంటే దానికి డైలీ దాన్ని ఎట్లయితుంది ట్రీట్మెంట్ అంటే దానికి ఒక చిన్న దెబ్బ తాకిందంట. అది కూడా నాకు మన అన్న చెప్తే తెలిసింది. ఆ చిన్న దెబ్బ పాస్ట్ 1.5 year నుంచి దాన్ని సఫర్ చేస్తాను. మళ్ళీ దెబ్బ చూస్తే కూడా మీరు షాక్ అవుతారు, అరే చిన్న ఉంది కదా అన్నట్టు చూస్తారు. కానీ ఆ దెబ్బ 1.5 year నుంచి దాన్ని ఎంత సఫర్ చేస్తుంది అంటే దానికి నడవనీకి వస్తలేదు. అంటే ఎప్పుడు యాక్టివ్ ఉండే జూడో ఇప్పుడు మీరు ఒకసారి చూసినట్టయితే నేను ఇప్పుడు ఫస్ట్కేం చూపిస్తా జూడో ఎట్లుంది, దాని ట్రీట్మెంట్ ఎట్లా నడుస్తుంది. దానికి 2 daysకి ఒకసారి ట్రీట్మెంట్ నడుస్తుంది. అది వాడే ట్యాబ్లెట్స్ కానీ అంటే అది ఎట్లుంది దాని కండిషన్ ఏంది అనేది ఇప్పుడు చూపిస్తా. సాధారణంగా నాకు కుక్కలు అంటే ఎక్కువ ప్రేమ, అంటే ప్రేమ ఉంటుంది కానీ నేను దగ్గర దేను, ఎందుకంటే దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. సో ఇది మా పాతిల్ అన్నమాట. సో ఇక్కడనే మేము ఉంటుండే, ఇది రైల్వే క్వార్టర్సే. ఎట్లా అంటే నేను ఒక 7th 8th క్లాస్లో ఉన్నప్పుడు ఒక చిన్న కుక్క ఉండే, అంటే స్ట్రీట్ డాగే, మేమేం తెచ్చి పెంచుకోలే. సో నేను దాన్ని ఎక్కువ లవ్ చేస్తుండే, అంటే దాని దగ్గరనే ఉంటుండే. స్కూల్కి వెళ్ళి రాగానే ట్యూషన్ పోయే టైంలో కూడా దాంతోనే ఉంటుండే. సో మస్తు టైం స్పెండ్ చేస్తుండే దాంతో. ఇక అది ఆల్మోస్ట్ ఒక 3 months 2 to 3 months నేను ఫుల్ టైం స్పెండ్ చేసిన దాంతో. కానీ లాస్ట్ ఏంటంటే ఒక 2 days నుంచి అది కనిపించడం బంద్ అయిపోయింది. సో అది ఎందుకు ఎక్కడ కనిపిస్తలేదు ఏమైంది అది అని నేను ఒక 2 days ఫుల్ ఎత్తికిన. తర్వాత ఏమైందంటే ఇప్పుడైతే ఇది ఖండం చేసేసినారు బిల్డింగ్ అయితే. సో ఇక్కడ ఒక షెడ్ ఉంటుంది అనమాట. తర్వాత తెలిసింది ఏంటంటే అది షెడ్లో చచ్చిపోయి ఉంది. ఇక నాకు ఆ మూమెంట్లో నాకు అసలు అర్థం కాలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు దాంతోనే టైం స్పెండ్ చేస్తుండే. ఇంకా నాకు అది ఒకసారి చచ్చిపోయిందని తెలిసి అంటే ఇట్లా తీసుకుపోయేదాన్ని. ఇక నార్మల్గా స్ట్రీట్ డాగ్స్ని ఎట్లా తీసుకుపోతారు తెలిసిందే కదా. సో ఈడికని ఇంకా నాకు గుర్తు ఆడ నేను నించొని ఉన్నా.
సో ఇట్లా ఇట్లా తీసుకొని పోతున్నారు. నాకు ఇంకా అది కళ్ళలో కనిపిస్తుంది నాకు అది. సో నేను ఆ ఏజ్లో ఆ 2 నెలలు నేను అది చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 month వరకు చక్కగా ఫుడ్ తినలే. అంటే నైట్ ఏడ్చుకుంటూ ఉండడం కానీ స్కూల్లో కాన్సన్ట్రేట్ అసలు చేయలేకపోతుండే నేను. సో అది నాకు చాలా తాకింది గుండెకి. అండ్ దాని తర్వాత నేను ఏ రోజైనా ఏ కుక్కని కూడా జస్ట్ ఇట్లా చూసినామా ఒక 2 minutes దాన్ని ఆడినాం అంతే. దాన్ని ఏ కుక్కని నేను దగ్గర రానియా. ఎందుకంటే ఆ ఎమోషన్స్ ఆ లవ్ అనేది మనకు ఒకసారి దగ్గర అయిన తర్వాత దానికి ఏమన్నా అయింది అంటే మనం తట్టుకోలేము. అది అంటే సాధారణ అందరూ అయితేనే ఉంటుంది కుక్కలు అన్నాక వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. కానీ నాకు ఎట్లా అంటే పర్సనల్గా నాతో అవ్వదు. ఇంకా అది ఒకసారి దగ్గర అయిన తర్వాత మన అంటూ ఏదన్నా అయిపోయిందంటే నాతో కాదు. ఇంకా ఆ రోజు నుంచి నేను ఈ డాగ్స్ కానీ ఏమి ఉన్నా అని కూడా నేను దగ్గర తీసుకోను. అసలు నేను దాని మీద ఎక్కువ పెట్టుకొని నేను అంతే కలిసి అంటే ఉన్నంతసేపు ఆడినామా పంపించినామా అని ఉంటుంది. సో మెయిన్గా అందుకని ఇక్కడ చేస్తున్నా ఈ వీడియో. ఎందుకంటే ఇది ఒక చిన్న స్టోరీ చెప్పాలి నాది అని చెప్పేసి చేసేసిన. సో ఇప్పుడైతే మనం జూడో దగ్గర పోదాం. జూడో దగ్గర పోయి అన్నతో ఒకసారి మాట్లాడదాం. దాని కండిషన్ ఏముంది, దాని ట్రీట్మెంట్ ఏం నడుస్తుంది ఎట్లా అని. సో ఇప్పుడు అట్లనే మనకు కొంచెం మెడికల్ షాప్ పోయేసి దానికి కొన్ని కాల్షియం కానీ ప్రోటీన్ కానీ ట్యాబ్లెట్స్ ఏమైనా ఉన్నా దానికి దాని ట్రీట్మెంట్ ఏదైతే నేను చూస్తూనే ఉన్నా కదా. సో దానికి ఏదైతే సామాన్ తీసుకొని ఫస్ట్ దాని దగ్గరికి అయితే పోదాం. సో చూసినట్టయితే ఇప్పుడైతే వచ్చేసినాం అనమాట జూడో వాళ్ళ ఇంటికి. సో ఒకసారి జూడోని చూద్దాం, ఈడికైనా చూద్దాం, చూడాలంటుంది ఇట్లా. జూడో జూడో సో చూడంగానే ఉడుతుంది అన్నమాట. ఇంకోటి కూడా ఉంది, మీకు సర్ప్రైజ్ ఇస్తా. ఫస్ట్ అయితే అన్నని పిలుద్దాం. ముసాఫ్ అన్నా అన్నా హాయ్ అన్న. ఏం లేదు, ఒక చిన్న వీడియో చేద్దాం జూడో మీద అని. అంటే చాలా రోజులైంది కదా జూడో కూడా, అది ఒకసారి చేద్దాం. అంటే దీనికి నువ్వు అన్నావు కదా నా 2 days అంటే 2 daysకి ఒకసారి ట్రీట్మెంట్ చేస్తాను. సో ఒకసారి మా ట్రీట్మెంట్ ప్రొసీజర్ కూడా చూపిస్తాము జూడో అని చెప్పి నార్మల్గా తీద్దాము అది. ఇంకా అన్న దగ్గర ఇంకా అంటే అన్నది ఎట్లా అంటే స్టార్టింగ్ నుంచి ప్యాషన్ అమ్మో ప్యాషన్ అన్నమాట. సో జూడో ఇప్పుడు కొంచెం చూసినట్టయితే ఎంత వీక్ అయింది కదా నా లాస్ట్ ఒక 1.5 year నుంచి అయితే. పరిస్థితి కొంచెం వీక్ అయి ఉంది, చలికి కొంచెం దెబ్బ పడింది. యాక్చువల్గా ఏంటంటే ఇట్లా చూపిస్తా. జూడోకి మెయిన్ నేను చెప్పిన కదా 1 year నుంచి ఒక 1 year అన్న దెబ్బ తాకేది. 1 year నుంచి ఆల్మోస్ట్ బాధపడుతుంది జూడో. అంటే కింది కదా ఇది ఒక దెబ్బ అన్నమాట. సో ఇది చిన్నగా ఉండే ఎట్లుండే అనేది చిన్నగా ఉండే, అది కొంచెం 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 పెద్దగా చిన్నగా ఉండే. అది అంటే నార్మల్గా చూస్తే అనుకుంటారు ఇంత చిన్న దెబ్బనే కదా అని, కానీ 1 year నుంచి తగ్గట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇది ఒక్కటే దెబ్బ దీన్ని చాలా వీక్ చేసేసింది. చూడు ఒకసారి అంటే నార్మల్గా ఎల్లెగ్ ఎట్లా షేక్ అవుతుంది చూడదాంది. నార్మల్గా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాకింగ్ కూడా ఎట్లుందన్న దీని పరిస్థితి. వాకింగ్ సరిగ్గా చేయదు, వాకింగ్ చేయదన్నా, కాళ్ళు ఊపుతా ఉంటాయి. సో చూడండి షేక్ ఎట్లయితుంది చూడండి ఒకసారి. ఇట్లుంది పరిస్థితి దీన్ని. 1 year నుంచి ఉంది. అందుకనే కొంచెం దీన్ని అంటే అన్న ఎప్పటికప్పుడు టేక్ కేర్ చేస్తూ ఉంటాడు. సో అన్న నార్మల్గా ఏంటంటే అన్నది డాగ్స్ ఫీల్డ్. అన్న ఎన్ని ఇయర్స్ నుంచి అన్న మీది డాగ్ ఫీల్డ్? 25 years అయిపోయింది అన్న. ఆల్మోస్ట్ 25 years నుంచి అంటే డాగ్ ఫీల్డ్లోనే ఉండు అన్న. ఏదో జస్ట్ అన్న కూడా రైల్వే ఎంప్లాయీ, కానీ ఏంటంటే అన్నకు ఒక ప్యాషన్ అంతే. ఏంటంటే డాగ్స్ని పెంచడం కానీ. అన్నకు చిన్నప్పుడు ఏ ఏజ్ నుంచి అన్నాను పెంచడం? నేను 10th class నుంచి. అది ఇప్పుడు ఏందన్నా బిడ్డ. సో జూడో డాటర్ అన్న. సో జూడో డాటర్ అన్నమాట. అదే ఒకసారి చూడు జారా అది వస్తుందన్న బయటికి. ఇది ఉన్నప్పుడు అది రాదు, ఆడేకుంటుంది. అంటే ఇది పట్టుకోవాలి, మళ్ళీ ఇది పట్టుకోవాలన్నా. ఇట్లా పట్టుకో, ఇది పట్టుకో. సో ఒకసారి జూడో డాటర్ని అయితే చూపిస్తాం మీకు. సో ఇది అన్న దీనికి ఒక చైన్ తెచ్చినాం అన్న. ఇద్దరిది నికాల్ కట్టేసి ఇక్కడ కట్టేసి
సార్ చూడు జూడో చిన్న జూడో జారా దాని పేరు జారా అని అయితే తీసుకొస్తారు బయటికి చూడు. ఇది ఇప్పుడే అంట ఒక 14 months to 15 months బేబీ అనమాట. అది బేబీలాగా లేదు, ఒకసారి చూడరు దాన్ని. ఇట్లా మీరు ఎందుకు బయట ఉన్నారు, లోపట్రా లోపట్రా, ఏం కాదు ఇదరా సుభాన్. సో ఇది జారా అన్నమాట అన్న. ఇది ఎన్ని మంత్స్ అన్న? 15 months అన్న. ఇది సేమ్ జూడో లాగానే వస్తుంది ఇది కూడా, ఎగురుడు అన్నీ అనా. సో ఇది అంటే యంగ్ జూడోని చూసినప్పుడు ఎట్లుండే అదే ఫీలింగ్. ఇక్కడ భయం అవుతుంది కుక్కలు చూస్తుంటే నాకు. సో యంగ్ జూడోని చూసినప్పుడు ఎట్లుండే ఆ ఫీల్ సేమ్ అట్లా రెడీ అవుతుంది అన్నమాట. ఇది సేమ్ దానికంటే యాక్టివ్ అన్న, లేకపోతే దాన్ అటు జరగదు. సో ఎట్లుంటుంది అన్న ఇది రెండింటి రిలేషన్ ఎట్లుంటుంది అన్న? ఫ్రెండ్లీ ఉంటుంది. ఏంద్రా అంటే ఆడడంలో మొత్తం అది ఇది దెబ్బలు తలిగించుకుంటాయి. అంటే మన కంపౌండ్ చిన్నగా ఉంది కాబట్టి దెబ్బలు తలుగుతాయని చెప్పి నేనే బయటకు తీసుకుని పోయి ఆడిపిస్తాను అనమాట. ఒకసారి అయితే అన్న ఈ 25 years జర్నీలా అంటే అంటే చాలా కుక్కలు అన్న అయితే చూసి ఉంటాడు. సో అన్న ఎట్లా ఈ 25 yearsలో నువ్వు ఏమేమి చూసినావు అన్న? ఎన్ని కుక్కలు పెంచినావు? నేనైతే 10 variety బ్రీడ్స్ చేసినాను. ల్యాబ్, డాష్ అండ్ మన పొమరియన్, సుజు, పగ్, న్యూ ఫౌండ్ లైన్, నా టిబిటియన్ మాస్టిఫ్ అండ్ మన ఇంగ్లీష్ మాస్టిఫ్, గ్రేడెన్. ఇన్ని కుక్కలు ఉంటాయి అన్న కుక్కల దాంట్లో. సో చూసినట్టయితే అసలు సగం కుక్కల పేర్లు కూడా తెలియదు మనకి. సో అన్న అట్లాంటి బ్రీడ్స్ అన్నీ పెంచి ఇంకా ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఇప్పుడు అన్నకి ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పాలంటే అసలు అవసరం కూడా లేదు. ఎందుకంటే అన్న ఒక డిపార్ట్మెంట్ మనిషి అయినా కానీ కూడా అన్న చాలా కేర్ చేస్తాడు. అటు డ్యూటీ వేసి వచ్చేసి వీటిని చూసుకోవడం కానీ చేస్తాడు. అంటే ఒకసారి అర్థం చేసుకోరు ఆయన ప్యాషన్ ఎట్లుంది అని. సో నార్మల్గా ఇవి ఏం తింటాయన్న అసలు ఎట్లుండే అంటే ఇంత ఈ బ్రీడ్ ఇంత పెరగడానికి ఏం మనం నార్మల్గా ఫుడ్ అంటే ఒకసారి పెటిగిరీ, ఒకసారి చికెన్ రైస్ ఇస్తాము. పెటిగిరీలో ఒక 3 బాయిల్ ఎగ్స్ కలిపేసి ఒక కర్డ్ ప్యాకెట్ కలిపేసి ఇస్తాను పొద్దున పూట. నైట్ చికెన్ రైస్ ఇస్తాను. సో ఇది ఫీమేల్ మేలా? ఫీమేల్. ఇది ఫీమేల్ పొప్పి ఫీమేల్. సో దాని డాక్టర్. సో అది పెట్టేద్దాం మనం. సో ఇది చూడు ఒకసారి చూడు ఇది ఎట్లా చూస్తుంది. సో నార్మల్గా అన్న మాట ఎట్లుంటే అంటే అసలు మనం కూడా వినమన్నమాట. అంటే మనం డేంజర్ ఉంది, అది పులిలా ఉంది అది. సో అన్నమాట ఎట్లుంటుంది అంటే నిజం చెప్తున్నా కదా, ఇట్లా సిట్ అంటే సిట్, లెవ్ అంటే లెవ్ ఉంటుంది స్టోరీ దీనిది. కానీ ఒకసారి లోపల రాలి ఎందుకు కానీ వెనకాల చూడు అసలు 2 కాళ్ళు ఎట్లా అంటే ఎట్లా బెండ్ అయిపోయినాయి చూడు ఒకసారి. సో ఇంకోటి ముందు మీరు చూసే ఉంటారు కదా ఎంత వీక్ అయిపోయింది కొంచెం అయింది అన్న. మళ్ళీ ఎప్పుడు ఇది బ్యాక్ టు ఫామ్ రావచ్చు అన్న? ఒక 2 months అన్న టైం పడుతుంది. ఎందుకంటే చలికాలం కదా, ఫుడ్ కూడా హెవీ ఇయ్యలేం, డైజెషన్ కాదు, కొంచెం చూసి ఇచ్చుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. 1-2 months అన్న పక్కా పడుతుంది. అని ఇప్పుడు దీనికి నార్మల్గా ఏం ట్రీట్మెంట్ చేసి ఒకసారి చూపిస్తాం కదా నువ్వు, అంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటావు చూడు, అదొకసారి చూపిస్తాం. నేను పట్టుకుంటాను. గుంజుకి వెళ్ళిపోతుంది అన్న అసలు ఈ చైన్ తీసేసి నెక్స్ట్ చెప్తాడు అంతే. చూడు అది ఎట్లుంటుంది చూడు ఖాళీ నార్మల్గా. సో వెనకాల దాని కాళ్ళు చూడు ఎట్లా అంటే షేక్ అవుతా ఉన్నాయి, ఇట్లా డౌన్ అయింది. అరే అన్న కొన్ని మేము తెచ్చినాం అన్న, ఇవి యూజ్ అయితే ఒకసారి చూడన్నా. అంటే నేను రెగ్యులర్ చూస్తూ ఉంటా కదా నువ్వు ట్రీట్ చేసేది, అట్లా తెచ్చినా. సో మెయిన్గా ఇది ఏమేమి టాబ్లెట్స్ వాడుతున్నాను ఇప్పుడు మనం? దెబ్బ కోసం అంటే యాంటీబయాటిక్ యూస్ చేస్తాము. యాంటీబయాటిక్ యూస్ చేసి దానికి డైలీ డ్రెస్సింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట. మన హైడ్రోజన్ వాటర్ లేకపోతే స్పిరిట్ తో క్లీన్ చేసి అదే ఇప్పుడు నేను డాగ్స్ కి అడిగితే H2 అని ఇస్తా. ఇది H2 అంటే హైడ్రోజన్ వాటర్. స్పిరిట్ అంటే మండుతుంది అని చెప్పారు కానీ స్పిరిట్ ఏం కాదు. ఏం కాదు, జస్ట్ ఫర్ క్లీనింగ్ కోసం అన్నమాట. సో అంటే ఎంతో మందికి చుక్కలు చూపించింది చూడు, మీకు తెలిసిందే కదా. అంటే మన బాయ్స్ వీడియోస్లో ఉంటుంది చూడు,
చేసిన అల్చాలు ఇట్లా కాదు. సో అంత చూడో సడన్గా ఇట్లా సిక్ కావడము. అన్న మీకు ఎట్లా అంటే ఓ ఎట్లా షేక్ అవుతుంది చూడు, ఒకసారి కాలు చూపి ఎంత షేక్ అవుతుంది ఇట్లా నార్మల్గా. ఒకసారి చూడు దాన్ని నార్మల్. సో కాళ్ళు కానీ అంటే ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండే చూడో ఇట్లా సడన్గా ఇట్లా సిక్ కావడం కూడా అన్నకి అంటే మనం పెంచుకున్న కుక్క మనకు కొంచెం మన ముందు ఇట్లా అయిపోతుంది అంటే అన్న నువ్వు నార్మల్గా ఇన్ని ఇయర్స్ పెంచినావు కదన్నా, నీకు నచ్చిన కుక్కలకి ఏమన్నా అయిపోతుంది ఫీలింగ్ ఎట్లుంటుండే అన్న? అంటే 25 years అంటే నువ్వు ఎంతో చూసి ఉంటావు, ఎన్నో కుక్కల్ని మిస్ అయి ఉంటావు, ఎట్లుంటుండే అన్న ఫీల్ నీకు? ఫీలింగ్ అంటే ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ ఉన్నట్లే ఇది. దీనికి కొంచెం దెబ్బ తగిలినా కూడా ఇంట్లో పిల్లలకి దెబ్బ తగిలినట్లే. అందుకోసమే ఫస్ట్ డ్యూటీ అయినా ఏదైనా కూడా చేసి వచ్చినాక ఫస్ట్ వీళ్ళు అన్నం తిని వీళ్ళు ఫ్రీగా అయినా కానీ నేను ఫ్రీ అవుతా. నేను అందుకోసమే నాకు ఇక్కడ ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ లేదు, ఎక్కువ ఫ్యామిలీతో కలవను, ఓన్లీ డాగ్స్. అన్న కూడా ఎట్లా అంటే మేము చూస్తాం కదా, ఓన్లీ వస్తాడు డ్యూటీ నుంచి 2 కుక్కల్ని ఇట్లా చైన్ పట్టుకుంటాడు, అట్లా తిప్పుతాడు, మళ్ళీ వచ్చేస్తాడు లోపలికి. సో అట్లా పెంచుతాడు అనమాట. అన్న నీకు నార్మల్ ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక కుక్కకి ఇట్లా అవుతుంది కదా, మళ్ళీ వేరే కుక్కర్ని ఎట్లా దగ్గర చెబుతుంది అవుతుంది ఆ బాధ ఒకసారి తట్టుకుంటావు కదా. మళ్ళీ అది ప్యాషన్ అనేది లోపల నుంచి ఉంది, అది పోదు. అది ఒక కుక్క మీద అయిపోతే అయిపోదు. ఏదో ఒకటి ఇప్పుడు ఇంటికి రాగానే ఫ్యామిలీ లేకపోయినా నడుస్తుంది కానీ కుక్క లేకపోతే మనకి అన్నం కూడా అయితే అంత పెద్ద మాట అంటే ఫ్యామిలీ లేకుండా అన్న అంటే అదొక మూమెంట్ చెప్పిండు. ఎందుకంటే 25 years. సో అంటే వీటిని పెంచుకుంటేనే ఫ్యామిలీ డెవలప్ అయింది అన్నది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు అన్న అప్పటి పెళ్ళి కూడా కాలేదేమో కదా మీకు. సో అంటే వదిన కూడా ఇవి అంటే అన్నకి ప్యాషన్ తర్వాతనే వదిన రావడము, పిల్లలు రావడం అంతా అయింది. అంటే అన్నకి ఇది ఇంపార్టెంట్ ఫస్ట్ అని చూపించాను. సో జూడైతే 100% జల్దీ రికవర్ అవుతుంది. సో ఇది చాలా స్ట్రాంగ్. అంటే మధ్యలో కూడా నేను ఒకసారి చూసిన అన్నది ఆల్మోస్ట్ ఇంకా చాలా వేరే స్టేజ్కి వెళ్ళిపోయింది అన్న చూడడం అప్పుడు. అవును, అది ఏంద్రా అంటే అది మెయిన్ కుక్కల్లో మెయిన్ పార్ట్ అది. అంటే కాళ్ళ దగ్గర ఇప్పుడు మోషన్ చేసిన ఆడనా కూడా మెయిన్ గ్రిప్ అదే అనమాట. ఆ గ్రిప్ కి ఏంద్రా అంటే ఇది బయటికి తిరిగినప్పుడు దాంతో పాటు ఆడితేప్పుడు కూడా మళ్ళీ కొంచెం తలిగి మళ్ళీ అది పోట్లే అనమాట జల్దీ. ఇప్పుడు ఇది సిక్కుంటే దాని పరిస్థితి ఎట్లా అది కూడా నారాజ్ అయిపోతుందా? అట్లా ఏం లేదు, ఆడడంలో పిలుస్తూ ఉంటది, ఇది ఆడదు. ఎందుకంటే కాళ్ళ నొప్పి ఉంటది కదా, ఇది ఆడలేకపోతుంది, ఇంకా అది ఆడడానికి పిలుస్తూ ఉంటది. సో నార్మల్గా జూడో కూడా చూసినట్టు కొంచెం అంటే ఆ ఫేస్లోనే కనిపించేస్తుంది అనమాట. అంటే ఎంత వీక్ ఉంది సిక్ ఉంది అని చెప్పి సో ఒకసారి నార్మల్గా చూపిద్దాం అన్న ఎట్లా చేద్దాం ఏంది అని. రాత్రి అరుస్తుంది అన్న ఇది? లేదు ఏమన్నా చెప్పేవరకు అరవదు, నేను చెప్పేవరకు ఓన్ దగ్గర పోదు. జూడో జబర్దస్త్ మాట ఉంటుంది అన్నది. సో చూసినట్టయితే అన్న కూడా ఏంటంటే అంటే అన్న ఇవి ఎందుకు చేస్తున్నా అంటే ఏదో బిజినెస్ మైండ్ లాగా కాదు. సో అన్న ఎట్లా అంటే ఎవరికైతే ప్యాషన్ మీద ఉంటారు అంటే డాగ్స్ అంటే ఎక్కువ ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఎక్కువ ఇస్తూ ఉంటాడు. అంటే ఏదో వచ్చేసి మనీ ఇచ్చినాం కదా ఇచ్చేసినాం అన్నట్టు ఉండదు. సో నార్మల్గా ఇది ఎట్లుంటుంది అన్న బయట దీనిది అంటే చిన్నప్పుడు రేట్ ఎట్లుంటుంది అన్నది? ఇది డిపెండ్స్ ఆన్ క్వాలిటీ మీద ఉంటుంది. గ్రేడెన్స్ అనేది మన అపార్ట్మెంట్స్ దీంట్లో సాకలేని దీనికి ఏంద్రా అంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మన ఇంట్లో పెంచుకోవడానికి కూడా రాదు, కంపౌండ్ ఉండాలి దీనికి, కంపల్సరీ కంపౌండ్ ఉండాలా. ప్లస్ బ్రీడ్ లో ఏంద్రా అంటే మీకు బ్రీడ్స్ బయట కూడా దొరుకుతాయి ఇవి బ్రీడ్స్, కానీ అందరూ క్రాస్ బ్రీడ్స్ అట్లా చూసుకొని ఇది చేస్తా ఉంటారు. అంటే చీప్ గా వస్తుంది కదా అని చెప్పి తీసేసుకుంటారు. మళ్ళీ మెయింటెనెన్స్ కరెక్ట్ ఉండదు, మెయింటెనెన్స్ కరెక్ట్ చూసుకోకపోతే కుక్క పెట్టుకొని వేస్ట్. ఎందుకంటే మార్కెట్ లో ఎట్లుంటుంది అన్న దీని ప్రైస్? డిపెండ్స్ ఆన్ క్వాలిటీ మీద. మీకు మినిమం స్టార్టింగ్ ప్రైస్ 35 నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఒరిజినల్ బ్రీడ్ ది. నా దగ్గర ఏంటంటే విత్ కేసీఐ సర్టిఫికేట్ తో పాటు ఇస్తాను. మన కెనాల్ క్లబ్ ఆఫ్ ఇండియా అని అది మన ఇది రిజిస్టర్డ్ అంటారు. అంటే దీని తాత ముత్తాత ఎవరు ఎన్నిసార్లు ఛాంపియన్ అయినాయి, ఇవన్నీ ఛాంపియన్ లైన్స్. ఇవి షోలో పార్టిసిపేట్ చేస్తే ఇప్పుడు ఏంటంటే క్వాలిటీ చూస్తారు, ప్లస్ దీని హెడ్ ఎంత ఉండాలా, తోక ఎంత ఉండాలా, బోన్ సైజ్ ఎట్లా ఉంది, ఏమైనా దెబ్బలు ఉన్నాయా, అవి మొత్తం చెక్ చేసి వాళ్ళు ఇది చేస్తారనమాట. షో అంటే మన జస్ట్ ఇప్పుడు గుర్రాల్లాగా ఉరికిపోయినాము, జల్దీ ఉరికొచ్చింది, జల్దీ పరిగెత్తిపోయింది, అది ఉండదు.
షోలో ఏందిరా అంటే క్వాలిటీ చూస్తారు. క్వాలిటీ డాగ్స్ ఒకటే రిజిస్టర్ అవుతాయి అక్కడ. ఆ రిజిస్టర్ పప్పి తీసుకుంటే పప్పితో పాటు నేను కేసీఐ సర్టిఫికేట్ కూడా చేపించి ఇచ్చేస్తాను. దీని అంటే బ్లడ్ లైన్ వేరేవి తీసుకొని వచ్చి ఇవ్వడము అట్లా ఉండదు మన దగ్గర. ఏదైనా ఉన్నది జునూన్గా ఇంటి దగ్గర పిలిపించే ఇస్తాను. సో నువ్వు ఆల్మోస్ట్ ఎన్ని డాగ్స్ అమ్మి ఉంటాను ఇప్పటి మొత్తం నీ 25 years కెరియర్? ఆల్మోస్ట్ ఆల్ 150-200 పప్పీస్ సేల్ చేసి. దీనివే ఉన్నాయి ట్విన్ సిటీలో మన 50 to 60 పప్పీస్ ఉన్నాయి. జూడోవా? జూడోవి 50 to 60. ఇప్పటి వరకు ఒక్కరు రిమార్క్ రాలే, ఒక్కరు వచ్చి ఇంటి దగ్గర అడగలే ఏందన్నా ఇట్లా ఉంది పప్పి అని. మరి ఇప్పుడు దీన్ని నువ్వు స్ట్రాంగ్ చేయాలన్నా. ఇది అంటే జూడో అంటే అందరికీ తెలిసిందే, దాని ఎట్లుంటుంది, దాని ఎంటర్టైన్మెంట్ ఏంది అని. సో ఆల్మోస్ట్ ఇంకొక అన్న ఏమంటున్నా అంటే ఒక 1.5 month ఇది రెడీ అవుతుంది. సో రెడీ ఉండు, దీని ఫన్ స్టార్ట్ అవుతుంది. సో ఎంత జల్దీ రికవర్ కావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మనకే ఇట్లుంటే మరి రెగ్యులర్గా దీనివల్ల ఇంత అది చేసినా అన్నకి ఎట్లా ఉండాలో ఒకసారి ఊహించుకోరు. సో ఇది ఎంత వీక్గా అనిపిస్తుంది ఒకసారి చూసినట్టయితే. నార్మల్గా కూడా చూడు. అంటే మనం వేరే వాళ్ళగా చేతిలో గ్లోజులు వేసుకోవడము అవన్నీ ఏముండదు. ఎందుకంటే మనం ప్రేమతో చేస్తున్నాం. ఇది సబ్బుతో చేయి కడుక్కున్నామా, మళ్ళీ చాయ్ తాగినామా, అన్నం తిన్నామా దీంతోనే. మనకి ఎందుకంటే ఇది ఫ్యామిలీ మెంబర్ ఉన్నట్లే మాట. ఇప్పుడు రిజ్వాన్కి ఎట్లుంటుంది అన్న అంటే అన్న వాళ్ళ కొడుకనమాట రిజ్వాన్. మనోనికి ఎట్లానా లవ్ ఎవరు టచ్ చేయలేరు, వానికి ఎవరు ఇది చేయలేరు. ఇది ఉన్నప్పుడు అది ఎంత దెబ్బలు ఉన్నా కూడా లాక్కున్నా వచ్చేస్తుంది దాని మీదకి. అంటే ఎట్లా చూసుకుంటాడన్నా డాగ్స్ ని? అంటే సేమ్ నీ అది వచ్చిందా అన్న, నీ ప్యాషన్ వచ్చిందా రిజ్వాన్ కి? అన్న రీసెంట్ గా పాము వస్తేనే ఆడు పాము కట్టి తీసుకురారా అంటే మొబైల్ తీసుకొని వచ్చి వీడియో తీస్తాడు డాడీ అంటున్నాడు. సో నెక్స్ట్ ఎట్లా అంటే అన్న సేమ్ అన్న ప్యాషనే రిజ్వాన్ కూడా వచ్చింది. ఎట్లా అంటే మనోడు బాగా చూసుకో. ఇప్పుడు స్కూల్కి పోయిండు కదా, ఇంకా రాలేదేమో. సో స్కూల్కి పోయిండు. మనం నెక్స్ట్ వీడియోలో చూపించాం రిజ్వాన్ని ఎట్లా ఆడుకుంటాడు డాగ్తో ఏంది అనేసి. సో ఇది అన్న ఎంత జల్దీ అయితే అంత జల్దీ యాక్టివ్ చేసి మనలో కూడా నువ్వు ఒకసారి చూపించాలన్నా దీని యాక్టివ్నెస్ మళ్ళీ. కన్ఫర్మ్ పక్కా జనవరి ఎండింగ్ వరకు రెడీ అయిపోతుంది. సో జనవరి ఎండింగ్ వరకు అయితే జూడో రెడీ అవుతుంది. చిన్న చిన్న తొట్టిల్ కట్టి సో చూసినట్టయితే దీన్ని ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కడికైనా పోవాలనుకుంటే కారు, ఓన్లీ కారు పెద్ద పెద్ద వెహికల్స్లోనే పోతుంది. నార్మల్ ఆటోలో కూడా పోదు. అంతేనా? ఇప్పుడు ఇది నార్మల్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందన్న? డే వన్ అంటే మన పంజాబ్ నుంచి వచ్చిందన్న. దీని ఫాదర్ డైరెక్ట్ ఇంపోర్ట్ ఫ్రమ్ అమెరికా బ్రీడ్ అనేది, యుఎస్ బ్రీడ్. ఇది దీంట్లో మన కలర్స్ కూడా 4-5 కలర్స్ వస్తాయి. ఇది అమెరికన్ లైన్స్ అన్నమాట. ఇది యూరోపియన్ లైన్స్ అనేది అది వేరే ఉంటది. ఇది అమెరికన్ లైన్స్. ఇది ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్ని ఉన్నాయని జూడో పప్పీస్ నువ్వు తెచ్చినప్పుడు అప్పుడు ఎట్లా రేర్ ఉండేనా? ఇది లేదు, ఉన్నాయి కానీ దీంట్లో ఎవరు పెంచుకోలేరు ఎక్కువ. ఫార్మ్స్ లో అక్కడ ఇక్కడ ఉన్నాయి. ఇంట్లో అయితే ఎవరు పెంచరు దీన్ని, ఎందుకంటే స్పేస్ ఎక్కువ కావాలి దీనికి. స్పేస్ ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి ఎవరు ఇది చేయరు జల్దీ. అన్న కూడా దీనికి ఎట్లా అంటే ఒకసారి అటు చూడాలి. దీనికి సపరేట్ అంటే కూలర్ ఉంటుంది, సపరేట్ కూలరు ప్లస్ ఎట్లా అంటే దీనికి అన్ని సపరేటే. అంటే ఇంట్లో మనకెంత అవి ఉంటాయో సేమ్ కండిషన్స్, సేమ్ ఎన్విరాన్మెంట్ దానికి కూడా ఇస్తాడు. సో అంటే రాత్రి చలి పెట్టకుండా దీనికి సపరేట్ కవర్ ఉంటుంది. సో అన్న ఆ లెవెల్లో పెంచుతాడు ఇది. సో ఇంకొక 1 monthలో ఇది రెడీ అయిపోతుంది. అంటే ఇది ఇప్పుడు అన్న మరి 1 year నుంచి ఎందుకు దక్క ఎట్లా అంటావు? నేను చెప్తుండేది ఎందుకంటే అది మెయిన్ పార్ట్ ఫర్ మోషన్ పోవాలంటే కూడా అది కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు మళ్ళీ కింద మట్టి గిట్టి తలిగి మళ్ళీ ఇది అయిపోతుంది, అది ఊన్ అయిపోతుంది. అప్పట్లో అంటే నార్మల్గా అప్పుడు వీడియో చూసిన వాళ్ళు చెప్తారు అది ఎట్లా అంటే అన్న మాట మీద నడుస్తుంది ఇది. అంటే అన్న ఎట్లా చెప్తే అట్లా నడుస్తుండే. సో అన్న ఎట్లా అంటే ఏమో అంటుండే కదా నన్ను అన్న ఇక్కడ అనకు, ఇప్పుడు అనకు, నార్మల్గా అంటే చిన్నగా చెప్పాను ఏమంటుండే దీని చెవులు అటాక్ అంటే మనిషి ఇట్లా మీదకి కానీ ఏం చేయదు. ఎంత ఫ్రెండ్లీగా ఉంటుంది అంటే జస్ట్ ఇట్లా పై దాకా పోతుంది వచ్చేస్తుంది అంతే. భయం చూపిస్తుంది అంతే. ఇప్పుడు అంటే నార్మల్ ఏంటంటే ఆ లిమిట్. ఇప్పుడు అంటే ఏం చేయాలన్నా గట్టిగా అరిసి ఇట్లా కొట్టకపోతే కూడా ఎక్దమ్ గా రివర్స్ అయిపోతుంది. చూడు
చూసినట్టయితే దానికి అట్లాంటి అంటే ఇట్లాంటి అంటే ఇంకా ఇప్పుడు నిన్నేమన్నా అంటే చంపేస్తుంది లేనా అంటే చూడు నార్మల్ చిన్న చిన్న కుక్కలే అంటే వాళ్ళని పెంచే అది కూడా పడుతుంది. ఇంకా నెక్స్ట్ అది రెడీ అవుతుంది. రెండు ఒక జూడోనే తట్టుకోలేకపోయినాం. ఇప్పుడు నెక్స్ట్ ఇది రెండిటితో ఉంటుంది ఫన్ 1 month 1.5 monthలో దీని పని స్టార్ట్ అవుతుంది. అప్పుడు చేద్దాము మారు సో అంటే ఇప్పుడు ఇంకెక్కువ చేస్తాలేమో, ఎందుకంటే దాని కాలు బాగాలేదు. లేకపోతే మనుషుల మీదకి ఎక్కేస్తుంది అది లేచిందంటే తెలుసుగా ఇట్లా వెళ్ళిపోతుంది పైకి. మారు అంటే ఏమంటుంది వద్దంటుంది అన్న మారు. సో ఇక ఇంకా నెక్స్ట్ ఇంకొక 1 monthలో దీన్ని ట్రీట్మెంట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత సెట్ చేసి మేము ముందుకు వస్తున్నాం మంచి ఫన్తోని. సో నెక్స్ట్ జారాకు కూడా బాగా చెప్దాం. ఇట్రా అమ్మా. సో ఈ రెండు దూరం ఉంటాయి. ఇట్లా కరిచేస్తుంది అన్న ఇట్లా అంటే. సో జల్దీ యాక్టివ్ అవ్వాలని కోరుకుంటున్నా. సో ఇంకోటి మెయిన్గా ఏంటంటే జూడో ఒక టాబ్లెట్ ఎంత ఉంటుందో నేను ఇప్పుడు చూపిస్తా అంటే అన్న నాకు చూపించిండు, అందుకే మళ్ళీ కెమెరా పెట్టించు అన్న ఒకసారి అది చూపియాను. ఇప్పటికి చూపించింది ఇప్పుడు మీకు చూపిస్తా చూడు. నార్మల్గా అన్నది సగం మెడికల్ షాపే, ఈడ ఆడ మొత్తము లైక్ ఎట్లా అంటే అన్న చెప్తే సిట్ అంటే సిట్ అయ్యేది డైరెక్ట్. జూడో సిట్ చూడో బాబు పక్కెళ్ళాడుకోమ్మా చూడో. సో చూసినట్టయితే ఇంకో ఇదే అన్నమాట. ఇది ఏందన్న అసలు దేని గురించి? ఇది కాల్షియం అండ్ టిక్స్ కోసం. ఇది ఒక్క టాబ్లెట్ మజాగా. దీంట్లో అంటే ఎన్ని ఉంటాయన్నా దీంట్లో 3 tablets అన్న. దీంట్లో 3 tablets ఉన్నాయి. అంటే అన్న ఇప్పటిదాకా చూపించిండు, అందుకే మళ్ళీ అంటే ఎందుకు చూపిస్తున్నా అంటే ఒక ఇంత హైబ్రిడ్ డాగ్స్ని మెయింటైన్ చేయాలంటే దాని ఖర్చు కూడా తెలిసి ఉండాలి కదా. సో దీంట్లో ఉండే ఎన్నా 3 tablets కదా. సో 3 tablets ఓన్లీ. ఇది ఒకసారి దగ్గరది దీని ఎంఆర్పి చూపిస్తా. ఏడుందన్నది ఎంఆర్పి. ఒక్కసారి ఎంఆర్పి చూడండి, 3750 రూపీస్. టాబ్లెట్స్ ఖాళీ 3 tablets అంటే ఎంత హై మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఇది నార్మల్గా ఏదో టైంపాస్కి పెంచుకునే వాళ్ళు అయితే అట్లాంటి వాళ్ళు దీన్ని మీ ఇంట్రెస్ట్ చూపించకండి. ఎందుకంటే వీటిని పెంచినప్పుడు మనం దాని లెవెల్లోనే పెంచాలా, దాన్ని కరెక్ట్ మెయింటైన్ చేయాలా. సో అన్న నిజం చెప్తున్నా కదా, మేము నార్మల్గా మా ఇల్లు అదే. ఒకసారి చూపి. సో మా ఇల్లు అదే. మేము అక్కడ నుంచి రెగ్యులర్ చూస్తూ ఉంటాం కదా వీటిని. అన్న ఎంత కష్టపడతాడు ఇవి పెంచనీకి. అన్న నార్మల్గా మనం ఏదైనా జాబ్ వేసి వస్తే మనకు అసలు ఓపిక కూడా ఉండదు, ఓరావే అన్నట్టు. కానీ అన్న దీనికి మస్తు టైం స్పెండ్ చేస్తాడు, చాలా బాగా చూసుకుంటాడు. సో ఇంకొక 1 monthలో అది రెడీ అవుతుంది. సో నెక్స్ట్ నువ్వు కూర్చుంటుంది లేదా. సో ఇప్పటిదాకా నేను బతిలమాడి టార్చర్ అది చూసిన, కానీ అన్న జస్ట్ ఇట్లా సిట్ అన్నాడు చేయితో ఇట్లా కూర్చుండు. ఇంకా చాలా మాటలు ఉంటుంది కదా అన్న నేను. సో అన్న 100% ఒక 1 monthలో సెట్ అవుతుంది అంట. సెట్ అయిపోతుంది జనవరి ఎండింగ్ వరకు సెట్ అయిపోతుంది. సో మళ్ళీ జూడో వస్తుంది మీ ముంగట్కి. అది ఎట్లుంటుంది అంటే ఇంకా ఈసారి 2.0 అనుకోండి. అది 2.0 అనుకోండి. అది ఎట్లుంటుంది అంటే ఆ ఫన్నే వేరే ఉంటుంది. సో ఇదే మీకు అంటే దాని కండిషన్ చూపిద్దామని వీడియో చేసినాను అనమాట. సో ఒక్కసారి అందరం ప్రే చేద్దాం జూడో జల్దీ రికవర్ అవ్వాలని. గెట్ వెల్ సూన్ జూడో. రైట్.